Audio Jungle. Audio Jungle. టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖపట్నంలో సీతమ్మపేటలో నిర్వహించిన ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఎప్పుడు తన గుండెల్లో ఉండే ప్రాంతం విశాఖపట్నం అని వెల్లడించారు. తాను మెచ్చిన ప్రాంతం, తనను అభిమానించే ప్రాంతం, ఒక మంచి ప్రజానికం ఉండే ప్రాంతం విశాఖపట్నం అని అభివర్ణించారు. 2019లో సైకో జగన్ ఊరూరా తిరిగారని, అందరూ మురిసిపోయి ఓట్ల వర్షం కురిపించారన్నారు. కానీ విశాఖపట్నం ప్రజలు మాత్రం విజ్ఞతతో ఆలోచించారని, 4 సీట్లలోనూ టీడీపీని గెలిపించారని వెల్లడించారు. అది విశాఖ ప్రజల ముందు చూపు అని పేర్కొన్నారు. నేను అప్పుడే చెప్పాను, జగన్ వస్తే రాజధాని బంద్, అమరావతి ఆగిపోతుంది, పోలవరం నిలిచిపోతుంది. చాలా కుట్రలు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేస్తున్నారు. ఊరికొక రౌడీ, బజారుకొక కబ్జాదారుడు తయారవుతున్నారని నమస్కరించి చెప్పాను. కానీ నేను చెప్పింది విన్నది ఒక విశాఖపట్నం వాసులే, మిగిలిన వాళ్ళు వినలేదు. నేను కూడా ప్రజలకు గట్టిగా చెప్పలేకపోయానేమో, నేను ప్రజలు చైతన్యవంతులను చేయలేకపోయానేమో. కానీ ఇతను వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. ఇతను ఎవరినైనా మినహాయించాడా? ఈ 5 ఏళ్లలో ఒక్క కుటుంబమైనా బాగుపడిందా? ఏ వ్యక్తికైనా లాభం జరిగిందా? పరిపాలన అంటే ప్రజలు ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి, మీ భవితకు భరోసా ఇవ్వాలి. ఇచ్చాడా? 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. నేను కూడా ఇంకా గట్టిగా చెప్పలేదేమో, లేకపోతే వాళ్ళని చైతన్యవంతులు చేయలేదేమో. కానీ అది జరిగిన తర్వాత ఒక్కసారి ఆలోచించుకుంటే, ఇతను వచ్చిన తర్వాత